హలో గుడ్ మార్నింగ్. ఈరోజు బోటీ కూర వండుకుందామండి. ఇదిగోండి పిండి, నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కుందాం అండి. 4-5 సార్లు శుభ్రంగా కడిగేసాను, స్మెల్ రాకుండా. ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. అంటే ముక్కలు కోసుకోవటానికి బాయిల్ చేసుకుంటే ముక్క గట్టిగా పడుతుంది కాబట్టి, లేకపోతే జారిపోతే ముక్కలు కోసుకోవటానికి ఇలా అవ్వదు. బాయిల్ చేసుకుని ముక్కలు కోసుకుందాం. చూడండి, ఒళ్ళు మసాలా వేసుకుందాం, స్మెల్ రాకుండా ఉంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోటీ వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుందామండి. చూడండి, బాయిల్ అయిపోయి తీసేసుకుందాం. చూడండి, గట్టిగా అయింది. ఇప్పుడు ముక్కలు కోసుకోవటానికి వీలవుతుంది. ఇలాగ 2-3 సార్లు కడిగేసుకుందాం. మళ్ళీ చూడండి, ఇలా ముక్కలు కోసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. కొంచెం అంత ఉప్పు వేసి నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందామండి. అల్లం వెల్లుల్లి దంచుకుందామండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 4-5 విజిల్ రానిద్దామండి. లోపు చిన్న మంట మీద. నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి. నీళ్ళు అస్సలు ఎక్కువ వేసుకోకూడదు. వండుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో ఉడుకుతుంది ఆల్రెడీ. ఉల్లిపాయలు వేపుకోవాలి కదా, నూనె వేసుకుని ఉల్లిపాయలు వేపుకుందాం. నూనె వేడి ఎక్కిందండి, ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, గ్రేవీ కావాలి కదండి. నేను పచ్చిమిరపకాయలు వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఎలా వేగాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేపుకుందాము. చూడండి, మొత్తం కుక్కర్లో వేసుకుంటే మెత్తగా ఉడికిపోయింది. చూడండి, గ్రేవీకి ఉల్లిపాయలు వేగిపోయి పసుపు వేసుకుందాం. చూడండి, కారము మనకి కారం సరిపోయినంత వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. అంటే ఉల్లిపాయలు ఉప్పు వేసాను, తర్వాత బోటీ ఉడకబెట్టుకున్నప్పుడు కూడా ఉప్పు వేసాను కదండి, సరిపోద్ది. కొంచెం అంతా వేసుకుందాం. ఈ నీళ్ళతో పాటు వేసుకుందామండి. ఇందులో కలుపుకుందామండి. కలుపుకొని కొంచెం ఉడకబెట్టుకుందాం. తర్వాత మసాలా వేసుకుందామండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. మటన్ మసాలా వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి లాస్ట్ని. కలర్స్